జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు కాబట్టే స్పీకర్ గారు చేసిన సవాల్ను స్వీకరిస్తూ నేను వస్తున్నాను, నేను చూపిస్తాను, ఏది కట్టానో ఎక్కడ కట్టానో నీకు చూపిస్తానని చెప్పి ఈరోజు సవాల్కి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన ఎందుకు అంతలా భయపడిపోతున్నారు? ఇంతమంది పోలీసులు, ఇంతమంది వ్యవస్థలని దింపేసి ఎక్కడికెక్కడ హౌస్ అరెస్టులు చేయడం, గ్రామ స్థాయిలో నాయకులను ఇబ్బంది పెట్టడం, అంత ఇబ్బంది పెట్టవలసిన అవసరం ఈరోజు ఈయనకి ఎందుకు వచ్చింది? సవాల్ చేసావు కదా, చేసినందుకు మా నాయకుడు వచ్చి చూపిస్తాను అంటున్నాడు. నీ కళ్ళు ఉండి చూడలేదో, కళ్ళు లేక చూడలేదో, ఒకసారి వస్తే ఇక్కడికి, ఇప్పుడు ఆయన వచ్చాక చూపిస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, అప్పుడు మనకి కల్లారా ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కనిపిస్తుంది. అప్పుడు ఈయన చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా అనేది దేశం మొత్తం చూస్తారు. ఏం కట్టలేదని మొండుగోడలు చూపిస్తున్నాడు. ఒక డ్రోన్ ఎగరేస్తారండి ఇక్కడ. నువ్వు 20 అంతస్తులున్నా పైన పిల్లర్లే కనబడతాయి. డ్రోన్ ఎగరేసి పైనుంచి చూపితే భూమిలో ఉన్న ఏం కనపడతాయి? తీమని ఇక్కడి నుంచి ఫోటో రమ్మని ఇప్పుడు పబ్లిక్గానా చూడమండి ఎన్ని అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు జీవో లేదన్నారు, జీవో లేకుండా మీ ఇంట్లో డబ్బులు తెచ్చి పెట్టుబడి కడతారా, నా ఇంట్లో డబ్బులు తెచ్చి పెట్టుబడి కడతానా? పోనీ మీకు నిజంగా జీవో లేదు, కట్టాడు, పోనీ ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి సొంత నిధులతో ప్రజలకు ఎంత చేశారన్నా చెప్పండి. చేతనైతే అదన్నా చెప్పండి, లేదంటే చేత కాకపోతే ఇదన్నా ఒప్పుకోండి.